హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రైతు వాళ్ళకైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే రైతు భరోసాపై అయితే కీలక నిర్ణయం తీసుకున్నట్లయితే తెలుస్తుంది. మనం చూసుకున్నట్లయితే రాష్ట్రంలో ఇప్పటి వరకు అయితే రైతు భరోసాపై అయితే ఎటువంటి న్యూస్ అయితే రాలేదు. కాగా నిర్ణయం వచ్చేసి రైతు భరోసాపై అయితే కొత్త నిబంధనలు మరియు రైతు భరోసా గురించి ఎప్పుడు అమలు అవుతుంది, ఇంకా ఎన్ని ఎకరాల వరకు అయితే జమ అవుతున్నాయి అయితే పూర్తి స్థాయిలో అయితే వివరణ అయితే తెలిసింది. అదేమిటి, ఇంకా ఎంతమంది ఖాతాల్లో అయితే రైతు బంధు అయితే జమ అయితే అవుతుంది, అలాగే ఏ రోజులోపు అవుతుందని అయితే నేనైతే ఈ వీడియోలో వచ్చేసి అయితే పూర్తి సమాచారం అయితే ఇస్తాను. 1, 2, 3, 5, 10 ఎకరాల లోపు ఉన్నవారైతే ఈ వీడియో అయితే తప్పక చూడండి. మీకైతే తెలుస్తుంది రైతు బంధు వస్తుందా రాదా అని అయితే. 10 నుండి 20 ఎకరాలకు కూడా వస్తుందో రాదో కూడా చెప్తాను ఈ వీడియో వాళ్ళకైతే. ముందుగా మీరైతే మన ఛానల్కి మొదటిసారి వచ్చినట్లయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకొని మనం ఇచ్చే లేటెస్ట్ అప్డేట్ అయితే మీకైతే నోటిఫికేషన్ ద్వారా రావడం అయితే జరుగుతుంది కాబట్టి. ఇంకా టాపిక్లోకి వెళ్ళినట్లయితే మనం చూసుకోవచ్చు రైతుల ఖాతాల్లోకి అయితే డబ్బులు 1, 2, 3, 5, 10 ఎకరాల వరకు ఎప్పుడు జమ అవుతాయి, నిధులు అయితే జమ అవుతాయా కావా అనేది నేనైతే ఈ వీడియోలో చేస్తే పూర్తి సమాచారం అయితే ఇస్తాను. చూసుకోవచ్చు మనం ఇక్కడ. రైతు భరోసాకి అయితే మీరు అర్హులైన నిబంధనలు అయితే ఖరారు అయితే చేసినట్టు తెలుస్తుంది. ప్రభుత్వం వచ్చేసి తెలంగాణ రైతులకైతే పెట్టుబడి సహాయంగా అందజేసే రైతు భరోసా పథకానికి అయితే విధి విధానాలు అయితే ఖరారు అయినట్లయితే సమాచారం. గతంలో ఉన్న రైతు బంధు స్థానంలో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసాను అయితే తీసుకురానున్నది. రైతు బంధు పథకం ద్వారా ఎకరానికి 10,000 వచ్చాయి. కాగా రైతు భరోసాని 15,000గా చేశారు. ఎకరానికి 15,000, సీజన్కి 7,500. అలాగా అధికారంలోకి వచ్చి 10 మాసాలు గడుస్తున్నారు. రైతు భరోసా పథకాన్ని అయితే అమలు అయితే చేయలేదు. ఆల్రెడీ కరువు కాలం ఇది అయిపోయి సీజన్ కూడా అయిపోయింది. ఇప్పుడు ఆటోమేటిక్గా ఖరీఫ్ కాలం కూడా అయిపోయింది. పంట కూడా చేతిలోకి అయితే రావడం అయితే జరుగుతుంది. ఇంకా ఎటువంటి రైతు బంధు అయితే ఇంతవరకు ఎవరికైతే జమ అయితే కాలేదు. దాని గురించి అయితే నిన్నైతే తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా తెలిపారు. నిన్న మీటింగ్లో వ్యవసాయ కమిటీ మీటింగ్ గజ్వేల్లో జరిగిన మీటింగ్లో కూడా రైతు బంధు అయితే అందరికైతే జమ చేస్తామని అయితే తెలిపారు ఆయన కూడా. చూసుకోవచ్చు ఇక్కడ మనం. కానీ రైతు బంధు పథకం అయితే అనేక అక్రమాలు చోటు చేసుకున్నాయని ప్రభుత్వం అయితే భావించింది. తద్వారా పనికిరాని కొండలు గుట్టలకి వీటన్నిటికైతే రైతు భరోసా అయితే వేయకూడదని నిర్ణయించారు. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే మనం ఇప్పుడు గత ప్రభుత్వం అందజేసినట్టుగా నిర్ధారించుకుంది. దాంతో రైతు భరోసా పథకం అయితే విధి విధానాలపై అయితే రాష్ట్ర వ్యాప్తంగా రైతు వేదికలు రైతు చర్చలతో నిర్వహించారు. రైతుల అభిప్రాయం మేరకు రైతు భరోసా పథకాన్ని అయితే అమలు చేయాలని అయితే నిర్ణయించారు. ఎంతైతే కావాలో ఎవరికైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి మాత్రమే రైతు భరోసా అయితే అందజేయాలని అయితే ఈ ప్రభుత్వం అయితే నిర్ణయం అయితే తీసుకుంది. చూసుకోవచ్చు ఇక్కడ. ఎకరాకి 15,000 పెట్టుబడి సహాయాన్ని 2 విడతలుగా అందజేయాలని అయితే ప్రభుత్వం అయితే నిర్ణయించింది. రైతు భరోసా పథకానికి 7.20 ఎకరాల కటాఫ్గా నిర్ణయించినట్లయితే సమాచారం. కేవలం సాగు చేసే భూములకు మాత్రం రైతు భరోసా అందజేయాలైతే ప్రభుత్వం అయితే నిర్ణయించింది. రుణమాఫీ కూడా చాలా ఆలస్యమైంది ఈ సీజన్లో. చూసుకోవచ్చు. రైతు భరోసా పథకాన్ని అయితే ప్రారంభించడానికి అయితే విధి విధానాలు ఖరారు చేసినట్టయితే సమాచారం. 7.20 ఎకరాల లోపు ఉన్న రైతులకు అయితే రైతు భరోసా అందజేయాలని అయితే నిర్ణయించారు. దాని ద్వారా చూసుకున్నట్లయితే ఎవరైతే రైతులు ఉన్నారో 10 ఎకరాల లోపు వాళ్ళకైతే మీకైతే 7.2 అనేది అయితే జస్ట్ అంచనా మాత్రమే. దాని తర్వాత ఫర్దర్గా అయితే ప్రొసీడ్ అయితే అవుతారు. అంటే ప్రస్తుతానికైతే ఇంతవరకు అయితే ఇంత మేరకు అయితే రైతు భరోసా అయితే జమ చేస్తారు. ఆ తర్వాత మళ్ళీ చర్చించి మళ్ళీ పాల్గొని దాని తర్వాత మీకు అంటే 10 ఎకరాల్లోకి వాళ్ళకి వేయాలా వద్దా అని అయితే ఆలోచిస్తారు. ప్రస్తుతానికైతే 7.2 ఎకరాల వరకు అయితే చింతించవద్దు. మీ అందరికైతే రైతు భరోసా అయితే జమ అయితే అవుతుంది. డేట్ అయితే చెప్పారు. ఎప్పుడంటే పండగ వెళ్ళిన సీజన్ ఎమ్మటే రైతు భరోసా అయితే అందరి ఖాతాల్లో అయితే జమ చేస్తారని అయితే తెలిపారు. అంతవరకు అయితే మీరైతే కాస్త వెయిట్ చేయగలరు. ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో రైతులందరూ అయితే ఎన్ని ఎకరాలు అయితే వీడియో కింద కామెంట్ చేయండి. 1, 2, 5, 10 ఎకరాల వల్ల అయితే ఒకసారి వీడియో కింద కామెంట్ చేయండి. ఇంకా మీది ఏ జిల్లా కూడా కామెంట్ చేయండి. ఫస్ట్ ఏ జిల్లాల వారీగా పడుతుందో కూడా నేనైతే చెప్తాను నెక్స్ట్ వీడియోలో. అంతవరకు అయితే మన ఛానల్కి మొదటిసారి చేయడం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. తద్వారా అందరికీ తెలుస్తుంది. మీరైతే తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.